నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఈరోజు మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మాట్లాడుతూ బండి సంజయ్ కొడుకు చేసినటువంటి నీచమైన పనికి బండి సంజయ్కి ఏం సంబంధం, అదేవిధంగా మా పార్టీకి ఏం సంబంధం అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈ విషయం విన్న తర్వాత దీని మీద స్పందించాలనిపించింది. ఎందుకంటే వీరి మార్గం ఏంది, బీజేపీల మార్గం ఏంది? పొద్దున్న లేస్తే జై శ్రీరామ్ నినాదాలు అంటారు, జై హనుమాన్ నినాదాలు అంటారు, శ్రీరామ రాజ్యాన్ని నెలకొల్పడమే మా ధ్యేయం అంటారు, రాముడి మార్గమే మా మార్గం అంటారు. మరి రాముడి మార్గంలో వీళ్ళు పయనించాలి కదా. నిజంగా వీళ్ళు నిజమైన హిందూవాదులైతే వీళ్ళు పాటించాలి కదా. శ్రీరామచంద్రుడు ఏం చేసిండయ్యా? రావణ వధ తర్వాత సీతమ్మను తీసుకొని వచ్చేసి అయోధ్యలో రాజ్యం ఏలుతున్న సందర్భం లోపల ఆ యొక్క గూఢాచారాలు వచ్చేసి ఒకడెవడో తాగుబోతూ ప్రజలలో ఒక తాగుబోతు మాట్లాడినటువంటి విషయాన్ని ఉటంకిస్తే ఏమనంటే, రావణుడు ఎత్తుకపోయిన సీతమ్మని తీసుకొచ్చి మా రాముడు రాజ్యం ఏలుతుందని చెప్తే దాన్ని తీవ్రంగా తీసుకున్నటువంటి, అంటే రాజ్యం ఏలుతున్నటువంటి వ్యక్తి మీద చిన్న మచ్చ కూడా పడకూడదు అనేటువంటి, అందుకే దాన్ని శ్రీరామరాజ్యం అన్నారు. తీసుకొని ఏం చేసిండు, సీతమ్మను అంటే సతీమణి నిండు గర్భిణి అయినా కూడా ఉపేక్షించకుండా లక్ష్మణ దేవరకు ఆజ్ఞాపించి అడవులకు పంపించిండు. సీతమ్మ ఏం చేసింది? తన శీలవతిని, తను ఎలాంటి తప్పు చేయలేదు తను అని నిరూపించుకోవడం కోసం అగ్ని ప్రవేశం చేసి భూదేవిలో కలిసిపోతుంది. అది రామాయణం. మీరు నిజంగా బీజేపీ వాళ్ళు పొద్దున్న లేస్తే పాన్ పరాగులు నవ్వుతూ గోడల మీద ఉమ్మడం కాదురా. లంగాలకు, దొంగలకు, అవినీతి పరులకు, రేపిస్టులకు ఒక వేదిక అయిపోయింది బీజేపీ. అంటే ఆ బీజేపీ పార్టీలో ఇన్ని తప్పులు చేసిన వాళ్ళు పోయి ఆయన జాయిన్ అయితే పునీతులు అయిపోతారు. అటువంటి పరిస్థితికి దిగార్చారు బీజేపీ పార్టీ. ఒకప్పుడు బీజేపీ పార్టీ బ్రహ్మాండంగా ఉండే, వాజ్పేయి లాంటి మహానాయకులు ఉన్నప్పుడు బాగుంటుండే. ఇవాళ ఆ నీచ స్థితికి, నీచ సంస్కృతికి దిగార్చారు. సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షులు ఎట్లా మాట్లాడతావాను? ఎప్పుడైనా భారతీయుడు సినిమా చూసిర్రా? రామచంద్రరావు గారు కొడుకును కూడా అవినీతి చేసిందని చంపినటువంటి ఉదంతాన్ని చూసాం. కమల్ హాసన్ నటించినటువంటి భారత. అట్లాంటి తండ్రి అయితే న్యాయం జరుగుతుంది నిజమే. ఇక్కడ ఉన్నట్టు బండి సంజయ్ అటువంటి వాడు కాదు. కొడుకు మహేంద్ర యూనివర్సిటీ లోపల తోటి పిల్లలను కొట్టినటువంటి వీడియోలు సంచలనం చేసిన. ఆనాడు కూడా కొడుకు పట్ల డిఫెండ్ చేసిండు. ఈనాడు కూడా ఈ ఉదంతం జరిగి 2-3 నెలల క్రితం నుంచి కూడా కేసులు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఆ పిల్ల తల్లిని పిలిచి బెదిరించినటువంటి ఉదంతాన్ని బండి సంజయ్ ఇచ్చాడు. అంటే అంత పుత్రవాత్సల్యం ఉన్నటువంటి బండి సంజయ్ వల్ల సాక్షాత్తున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వల్ల న్యాయం జరుగుతుందా? బాధిత అమ్మాయికి న్యాయం జరుగుతుందా? మళ్ళీ ఈయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రిగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు అండదండ, ప్రధానమంత్రి గారు అండదండ. ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు వేదికలో ఆసీనుడై, సిగ్గు శరము లేకుండా ఇంకా ఉపన్యసిస్తున్నాడు. నేనేం తప్పు చేయలేదు, నా కొడుకు ఏం తప్పు చేయలేదు, ఇవన్నీ కూడా ఉషిగొలిపి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా తప్పుడు కేసులో మాట్లాడుతున్నాడు. సాక్ష్యాలతో బయటపడి ఇవన్నీ చేస్తే హనీ ట్రాప్ అంటే ఏంది? హనీ ట్రాప్ అనే విషయాన్ని మీకు అర్థమవుతుందా? హనీ ట్రాప్ అంటే ఏంది? ఇక్కడ అమెరికాలో ఏం చేస్తారంటే చిన్న పిల్లల పట్ల ఇట్లాంటి దురుద్దేశం ఉన్న వాళ్ళని పట్టుకోవడం కోసం పోలీసు వ్యవస్థే హనీ ట్రాప్ను ప్రోత్సహిస్తుంది, వాడిని ఇరికించడం కోసం. వీనికి ఆ బుద్ధి ఉందా తెలుసుకోవడం కోసం. ఇక్కడ పెట్రోల్ బంకులలో అక్కడిక్కడ మైనర్ పిల్లలకు సిగరెట్లను, లిక్కర్ అమ్ముతున్నారని తెలుసుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్లు తీసుకొచ్చి ఒక మైనర్ పిల్లలు పంపించేసి చెక్ చేస్తారు, వీడు అమ్ముతాడా లేదా అని. అమ్మిండంటే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు, వాడి మీద కేసు బుక్ అవుతుంది. హనీ ట్రాప్ అనేది అంటే హనీ ట్రాప్లో పోలీసులు ఇరికియడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అంటే నీ నీచమైన బుద్ధిని తెలుసుకోవడం కోసం. ఇక్కడ మేజర్ అయినటువంటి బండి సంజయ్ కొడుకు ఆ అమ్మాయి తెలిసి చేసిన అమ్మాయి తప్పు కాదు. అమ్మాయితో అలా అసాంఘిక చర్య పాల్పడ్డ బండి సంజయ్ కొడుకు తప్పు. ఫోక్పో చట్టానికి పరిధిలోకి వస్తుంది అది. చిన్నపిల్లలతో అట్లా చేస్తే చిన్నపిల్లల రక్షణ కోసం చేసినటువంటి చట్టం. దాన్ని ఇంకా సమర్థిస్తున్నటువంటి దొంగనా కొడుకులను చెప్పుతో కొట్టాలి. దొంగనా కొడుకులు అంటున్నా, ఎందుకంటే వాళ్ళకు బుద్ధి సిగ్గుశరం ఉంటే ఎక్స్పెల్ చేయమనాలి. నిజంగా బీజేపీ వాళ్ళు నిజంగా శ్రీరాముని, జై శ్రీరాము నినదించేటోళ్ళు వాడిని పార్టీ నుంచి ఆ యొక్క మిషన్ మన బండి భగీరథ అనేటువంటి పార్టీకి సంబంధం లేదు ఇటువంటి వాడు, ఇతన్ని శిక్షించాలంటే అతని తండ్రిని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని నినదించాలి. ఎవరో ఆకుల శ్రీవానే నిన్న కుర్చీలెక్కి జెండాలు పట్టుకుని ఊపుతాంది. ఒకటే, ఏమి నీకు సోయి లేదా? తోటి ఆడపిల్లకు అన్యాయం జరిగింది, స్పందించేటువంటి గుణం లేదా? ఇటువంటి బడుద్దాయిలు, ఇటువంటి యూజ్లెస్ వల్ల మొత్తం భ్రష్టు పట్టిపోయింది బీజేపీ పార్టీ. బీజేపీ ప్రభుత్వం అంటే కస్సున లేవాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అధికారం ఈ రోజు వరకు కూడా కేసు బుక్ చేయడానికి ఇంత తాత్సారం. ఈ రోజు వరకు అరెస్ట్ చేయాలి, 24 అవర్స్లో అరెస్ట్ చేయాలి. 24 అవర్స్లో
ఆ బాధిత ఆ అమ్మాయి దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవాలి. ఇదే బండి సంజయ్ డిమాండ్ చేసిండు. ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నాడు, ప్రముఖుల పిల్లలు కనుక తప్పు చేస్తే ఇమీడియట్ లోపలేయండి, దానివల్ల పోలీస్ వ్యవస్థ మీద ప్రజల్లో గౌరవం పెరుగుతుంది అన్నాడు. మరి ఇంతవరకు ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి గారు? ఇది బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకం, కుమ్మక్కు రాజకీయం. ఈ రాజకీయం లోపల మేధావైనటువంటి రామచంద్రరావు గారు కూడా ఇట్లా మాట్లాడడం అయితే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇక కుల సంఘాలు, ఈ బండి సంజయ్ అనేటోడు పార్టీని వాడుకున్నాడు, మన ఉమెన్ వాడుకున్నాడు, కొందరు ముసుగులు ధరించి మరో ఉమెన్ లీడర్ మీద దాడి చేయడానికి ఉమెన్ వాడుకున్నాడు. ఇవాళ కుల సంఘాన్ని వాడుకుంటాడు. మున్నూరు కాపు సంఘం నాయకులకు కూడా చెప్తున్నా, మీ ఇప్పుడు బాధిత అమ్మాయి కూడా మీ కులమని తెలుస్తా ఉంది, మున్నూరు కాపు కులమని తెలుస్తా ఉంది. అంటే మీరు బాధితుల పక్షాన ఉంటారా? ఏదైనా కుల సంఘం ఎందుకు ఉంటుంది? ఆ కులంలో పుట్టినటువంటి, ఆ కులంలో ఉన్నటువంటి పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, అదేవిధంగా మహిళల రక్షణ కోసము, ఆర్థికంగా ఆ యొక్క కులంలో ఉన్నటువంటి పేదలకు బెనిఫిట్ కావడం కోసం పనిచేస్తుంది. ఇవాళ మీరు ఎవరి కోసం పనిచేస్తారు? ఆల్రెడీ ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర మంత్రి కోసం పనిచేస్తారా? ఇదే మీ కులానికి చెందినటువంటి ఆ బాధిత అమ్మాయి కోసం పనిచేస్తారా? సిగ్గుశరం ఉండాలి. కుల సంఘాలు ఎవరి కోసం పనిచేయాలి? ఏది నాయకుల కోసం పనిచేస్తారా? మీరు సామాన్య ప్రజల కోసం పనిచేస్తారా? ఏ కులంలోనే కుల సంఘం ఎవరి కోసం పనిచేస్తుంది? కొంచెమైనా రివ్యూ చేసుకోండి. మున్నూరు కాపు సంఘంలో ఉన్నటువంటి కులంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా రోడ్డెక్కాలి. ఇప్పుడు మా కులంలో ఒక బాధిత అమ్మాయికి ఇట్లా ఇదైంది, న్యాయం జరగాలి, రోడ్డు ఎక్కాల్సింది పోయి ఆయన అంట సీఎం కావాలి. ఇంకా ఈయన హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటే ఇన్ని దారుణాలు అవుతారు, కొడుకును వెనకేసుకొస్తాడు, ఆయన ముఖ్యమంత్రి తెట్టుంటది. అటువంటి నాయకులు సమర్థిస్తారా? ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి విషయం. లేని దాని ఉన్నట్టు, ఏదో కోతికి ఏదో బుట్టిచ్చినట్టు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద లేని ఆరోపణలను చేసేసి పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ వాళ్ళకు డైరెక్ట్ ఇక్కడ సాక్ష్యాలతో బయటపడ్డటువంటి బండి భగీరథ విషయం మీద నిర్ణయం తీసుకోవడానికి చేతులు రావట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఓటుకు నోటు కేసులో ఆయన ఏం తీసుకుంటాడు? ఇక్కడ తీసుకుంటే అక్కడ ఆయన మీద కత్తి వేలాడుతుంది కదా. ఇగో ఇది పరిస్థితి. ఒకరి కేసులు ఒకరు మాఫీ చేసుకుంటూ ఫిట్ పోక్రో. లాస్ట్కు కేసీఆర్ గారు మనవడు హిమాన్సును కూడా వదిలిపెట్టాలి ఈ విధవులు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఉన్నాయి లేని డ్రగ్స్ అంటూ, రకుల్ రావు అంటూ, వంకాయ అంటూ, బీరకాయ అంటూ, కాళేశ్వరం అంటూ, అదంటూ ఏవో కేసులను లేని వాటిని సృష్టించి పిచ్చి పిచ్చి ప్రేలాపలు మాట్లాడు సాక్ష్యాలతో దొరికినటువంటి ఈ కేసు మీద స్పందించే గుణం లేదు. కమ్యూనిస్టుల నోర్లు మూతలు పడ్డాయి, మేధావుల నోర్లు పడ్డాయి. ఏదో ప్రతినిధిని చెప్పుకుంటాడు తెలంగాణకు కోదండరాం. ముసలోడ ఎక్కడ పోయినావు? ముసలోడా అంటున్నా ఎక్కడ పోయినావు? ఏంది నీ గొంతు ఎక్కడ మూగపోయింది? తెలంగాణ కోసం, తెలంగాణ ఒక ఆడబిడ్డకి ఇలా అన్యాయం జరిగితే ఎక్కడ పోయింది నీకు? ఇది ఇంకా మన తెలంగాణ తల్లి అవతారం ఎత్తినట్టు కవితమ్మ ఎక్కడ పోయినావు? ఏది నువ్వు అంటే ఒక రక్షణ సేననా మీది? తెలంగాణ రాక్షస సేననా మీది? రాక్షస సేన కాదు, రాక్షసులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి గారు, మోడీ వాళ్ళంతా పెట్టి నిన్ను ముందు పెట్టి నడిపిస్తున్నట్టు రాక్షస సేన కదా. రక్షణ సేన అయితే ఇవాళ నీ గొంతు ఎత్తాలి కదా, అందరికంటే ముందు రోడ్డు ఎక్కాలి కదా నువ్వు. ఇవాళ బీజేపీ నాయకులు ఎందుకు స్పందించట్లేవు? నువ్వు అంటావు కదా నేను జైలుకు పోవడానికి బీజేపీ నాయకుల కారణమని. మరి ఇవాళ నీకు ఇవాళ ఈ ఒక అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం కనపడట్లేదా? బీజేపీ నాయకులు చేసిన అన్యాయం కనపడట్లేదా? మరి ఎందుకు కొంతట్లేవు? ఎక్కడ పోయినావు? ఇది చెప్తున్నా. తెలంగాణ లోపల బీజేపీ కనుసన్నల్లో కవితమ్మ పనిచేస్తా ఉంది, రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉంది, మొత్తం వ్యవస్థ పనిచేస్తా ఉంది. కాబట్టి ఇలా సామాన్య ఒక మహిళకు జరిగినటువంటి, ఒక అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం మీద ఎవరు మాట్లాడట్లేదు. ఇది తెలంగాణలో మొత్తం సాగు చచ్చిపోయారు మేధావులంతా. ఏమి విఠల్, తెలంగాణ విఠల్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఎడబోయింది నీ గొంతు? తెలంగాణ విఠల్ అంటోడు, ఆ పృథ్వీ యాదవ్ అనేట ఆయన ఎక్కడ పోయినావు ఆయన? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా కేసీఆర్ కుటుంబం మీద. వాడు మైపాల్ యాదవ్ అంటాడు, వాడు ఒక రోగు, వాడు పైసలు ఎవడిస్తే వానికి మాట్లాడతాడు. ఇలా నీ మైక్ ఎక్కడ పోయినా? పెట్టవేంద్ర మైకు మైపాల్ యాదవ్? ఎక్కడ పోయినావు నువ్వు? ఇటువంటి వాళ్ళ మాటలు ఇన్ని కదా. చక్కదనాల గవర్నమెంట్ను, చక్కదనాల నాయకుడిని ఓడించి